తణుకులో వారాహయాత్ర వచ్చింది, చూసావా నువ్వు? వచ్చింది. చెప్పు చెప్పు. అసలు తణుకు అంతా సెంటర్ అంతా జనాలు అని చెప్తున్నారు, జనం బాగా లక్షలాదిగా వచ్చారని చెప్తున్నారు. ఎందుకు పని ఓటు ఉన్నాయి అదవా, ఒక గొట్టాలు తిప్పేసి బొర్రమని చెప్పిన ఎదవలా జనం. ఆ ఎదవలకు ఓటు ఉందా? ఇవాళ కూరెట్టినోడిని చంపేస్తారా? ఆ ఎదవ కన్నాలు వేసిన ఎదవలు లోనికి వెళ్తే ఎదవలందరూ పోగా ప్రత్యేకంగా డేరుకోవాలి. వినపడుతుందా? గోపోడు కదా, కొమ్ముడు పక్కన చేరుతామండి. డేరుకోమను. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 66. నీకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు 74 సంవత్సరాలు అని ఆయన బాధపడుతున్నారు. ఇందుకు కన్నాలేమను రా. ఏం పెట్టాడు పేదలకి ఏడు పెట్టినట్టు జగన్ గారు పెట్టినట్టు ఏమైనా పెట్టాడా? నేను జగన్ గారు అంటున్నాడు పెట్టినట్టు ఏమైనా పెట్టాడు కూడు. ఇవాళ ఎంతమంది తింటున్నారు, ఎంతమంది అందంగా ఉన్నారు. ఏంటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు ఓటైపోయి నేను జైల్లో ఉన్నాను, నేను ఎదవలేరు, మీరు ఉన్నారా, మీరు రండి, నేను చచ్చానంటే ఎవడు వెళ్తారో? కన్నాలు వేసి ఆ బ్యాంకులోను ఈ బ్యాంకులోను పోగులే చేసినాయి, గడ్డి మేకలు లేక చిన్న చేసి నాకు 60 సంవత్సరాలే. మా స్వామిమూరులో మా అనిల్ బాబు అన్నాడు, తాత నువ్వు వనం తినేయాలి. అనిల్ బాబు అంటే అది వచ్చలే మాది వచ్చలే. తాత నువ్వు వనం తినేయాలి బాబా అన్నాడు. ఇప్పుడు మొత్తం ఎక్కడన్నా కానీ స్టేట్ మొత్తం మీ గోదావరి జిల్లా అనగానే జనసేన పార్టీ చాలా బలంగా ఉందని చెప్తారు. కన్నాపాడం ఎందుకు కన్నాలు వేస్తారా? ఉన్నది కూడా దోషం. ఇవన్నీ అమ్మేమోను అధికారంలోకి రాలేదు, వాళ్ళు ఎలా చేశారు కన్నాలు జనసేన పార్టీ వాళ్ళు? మరి ఎందుకు మరి ఎవడెత్తనాడు? ఎత్తున్నాడు వీడికి, పవన్ కళ్యాణ్కి ఎవడెత్తున్నాడు రా సొమ్మ వచ్చే. నేను కూడా ఇస్తాను పథకాలని చెప్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ ఏమి ఇస్తాడా? ఉన్న కొట్లు ఇప్పేస్తాడా? ఉన్న కొట్లు కట్టాలి జరగాలి ఇంకా. అంతే కదా. గారు సపోర్ట్ చేయడానికి నువ్వేమంటా? ఎవడా? నేనా? వీడికి మొక్క పీకలేరు. జగన్ మొక్క ఏదో పీకలేడు. అది ఓకే, ఒక నిమిషం. చంద్రబాబు గారు కొడుకు నారా లోకేష్ గారు ఇటు గోదావరి జిల్లాలకు వస్తుంటేనే ఆపేశారు ఆయన్ని అని చెప్తున్నారు మాట. ఆపేస్తారు. వాళ్ళు చేసిన పనులు ఏం చేశారు? వాళ్ళు ఏదైనా ఉపకారం భయపడే ఆపేశారు. వాళ్ళ కొమ్మోళ్ళకే కోటి బరాల లోన్లు, వాళ్ళకేమో సైకిళ్ళు, సొసైటీల్లో వచ్చినేమో మోటార్ సైకిల్ వాళ్ళకి లోన్లే. ట్రాక్టర్లు కోపడికి ఉన్నాయా, మాదివాడికి ఉన్నాయా, మాలోడికి ఉన్నాయా, కోపలు మీకు అసలు ఒక నిమిషం, నీకు అసలు ఏమి లేదా మా పవన్ కళ్యాణ్ అని ఉందా? ఏంట్రా నేను డేర్గా వస్తానని చెప్పాను. ఇప్పుడే నీకు అంత కోపం ఎందుకు? ఎంచుగా పవన్ కళ్యాణ్ కోపం నీకు ఎలాగంటే ఊరెట్టినోని దెబ్బ కొట్టకూడదు, పొట్ట మీద కొట్టకో. నీ ఆడి పొట్ట కొట్టావనుకో ఎంతమంది పోతున్నారో లెక్క వేసుకో. కాదు ఆయన జనాల డబ్బులని దోచుకుంటున్నాడు, అదే మా బాధ అని చెప్తున్నాడు ఆయన. నువ్వేం ఒక్క మాట ఎవరు ఏ జనాల డబ్బులు తాగమన్నారా వెళ్ళి? అది ఎందుకు పెట్టాడు? తాగుతూ మానేస్తారని పెట్టాడు. ఏ అదమన్నా మానేస్తున్నాడా? ఈ ఆల్కైతే 250 కొనుక్కుని తాగే ఎవరన్నా మానేడా? మానడు. పేకడు పని చేస్తాడు. పవన్ కళ్యాణ్ తాత గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కుల ఫీలింగ్ అని తెచ్చుకుని ఓటేయండి అని ఆయన బాధపడుతున్నారు కదా. ఎందుకు కుల ఫీలింగ్ అంటే ఆడు ఒక్కరు రమ్మను. ఆడు పవన్ గారిని ఒక్కనే రమ్మని ధైర్యంగానే చెప్తాను. బయట నాకే తోడగొట్టు వాడు ఒక్కనే రమ్మను. ఆడేందుకు చెప్తు మరి కొమ్మోడేంటి తెలుసా? అలా కొమ్మోడేంటి ఆడు కులం ఏంటి తెలుసా? ఆడు కమ్మలాంటి ఉంటాడు. కొమ్మోడంటే కమ్మలాంటి ఉంటాడు. ఆడు అలా వంశం లేదు. ఇది ఒకనే రమ్మను లేదు కానీ ఇది ఒకనే రమ్మను. ఒకవేళ పవన్ కళ్యాణ్ సింగిల్కి వస్తే నువ్వు గెలిపిస్తావా? పవన్ కళ్యాణ్ గెలిపిస్తారు. ఇచ్చిన వాడు గెలిపిస్తారని ఇవాళ కూడెత్తే వాళ్ళు మానేసా. ఎవడో జగన్ నేను వస్తే మంచి చేస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, కుర్రోళ్ళకి పథకాలు ఇస్తానని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. రోజు 3 బీర్లు తాగమనా? రోజు 3 బీర్లు తాగనే బదు మానే. నేను పరిసర రాస్తాకి వెళ్తున్నాను, బండి ఇదిగో అని బండి రైలు కొట్ట పక్కన ఆడేసి దేవుడు తీసుకొచ్చాడు కూర్చుని బీర్లు తాగి. అమ్మ ప్రపంచం అలాగే చేశారు కదా. ఎవరికి వచ్చింది ఉద్యోగాల? ఎవరికి వచ్చింది? కోపడికి వచ్చిందా? ఉండగా ఓ మాది ఇప్పుడు మాన మాది అంటే అనేస్తున్నాడు. మీరు ఎవరు కోపడవద్దు, వాళ్ళకు ఉన్నాయి.
ఇవాళ కాపోడికి కానీ ఇతర క్యాస్ట్ల బ్రాహ్మడికి కానీ రాజుకి కానీ రాజుల్లో లేబర్ లేరా, బ్రాహ్మణుల్లో లేబర్ లేరా? ఎవరికైనా వచ్చిన ఆడ అయ్యంలో ఎవరికైనా ఏమైనా ఇచ్చాడా? చంద్రబాబు ఏమైనా ఎవరికైనా జగన్ పార్టీ వాళ్ళు 170 స్థానాలు మాకు వస్తాయంటే ఈయన పవన్ కళ్యాణ్ నిన్నేమన్నారంటే 15 కూడా రావు గట్టిగా అంటున్నారు ఆయన. ఎంత 15 కూడా రావంట. 15 ఆడు చెప్పు తోలేడు రంగారు చెప్తున్నాడు లేదట్టుగా కూడా వెళ్ళవాలి. ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ సినిమా హీరో, బాలకృష్ణ సినిమా హీరో, వీళ్ళిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏమో డైలాగులు చెప్తుంటే బాలకృష్ణ గారు తొడగొడుతున్నారు అసెంబ్లీలో, ఎట్లా ఉండిద్ది మరి? చాలా బాగుంటది. ఈ ఒకరు కొట్టుకోవడమే, కొట్టుకుని సబ్బెట్టి తోముకోలే, లైబా సబ్బెట్టి తోముకోలే, సబ్బెట్టుకుని లైబెట్టి కొట్టుకోవడం మళ్ళీ ఈ చేతి బంకతో ఈ పిచ్చిలు కాదు మరి త్వరగా. సినిమా ప్రభావం ఏం ఉండదంటావా? ఎక్కడ ఉంటుందా? ఎందుకురా ఇవాళ బాగుతున్నారు ప్రపంచం అంటే ఆడవాళ్ళే బాగుతున్నారు, ఎలవాళ్ళే బాగుతున్నారు. అదొకటి ఆలోచించి చేయండి. ప్రతి నీతున్న ఏదో కూడా ఒక ఎదవైతే మళ్ళీ అలా తప్పుడు పని ఎవడో చేయదు. ఒక ఎవడైనా చేయరా మళ్ళీ ఇద్దరికి ఓటేస్తే ఈ ఎదవలు ప్రపంచమే ఉండవు. నీకు చెప్పు యువకాలం పాత్ర ఇటు వచ్చింది అనుకుంటున్నాం మీ గోదావరిలోకి, లోకేష్ వస్తాడు అనుకుంటున్నావా నడక పాదయాత్ర? లోకేష్ ఎందుకు రాడు? వస్తాడా? ఏ పిచ్చే ఊలిపోద్ది. లడ్లే ఉన్నాయి, నేతి లడ్లు పట్టుకెళ్తావా? నేతి లడ్లు పెద్ద పర్వాలు భోగం తీసుకెళ్తావా? రాజ్యంలో ఉంటుందా? 100 రాజ్యాలు పెద్ద పర్వాలు తిండాకే వస్తాడు అనుకుంటున్నావు నువ్వు లోకేష్? లడ్లు తింటా. జనాల సమస్యలు తెలుసుకుంటాకని చెప్తున్నాడు. ఏం తెలుసుకుంటాడు? ఏముంది ఆడికి ఎప్పుడైనా తెలిసాడికి, ఆ లోకజ్ఞానం ఎప్పుడైనా తెలిసాడికి. ఇప్పుడు ఇంటికాడ పిల్లలు తింటున్నారు, పిల్లలు తింటున్నారు, పిల్లలు తింటున్నారు, వాళ్ళకి ఏమైనా తెలుసా? అసలు ఏం తెలుసా వాళ్ళకి? అన్నా ఇంటికాడ వాళ్ళ అమ్మ తిందో, ఆడి పిల్లలు తిందో, లేదా పెద్దలు తింటున్నారో వాడికి ఏమన్నా తెలుసా? చక్రదాత్ గారు చంద్రబాబు గారిని జైల్లో ఉండి చంపాలని చూస్తున్నారు జగన్ పార్టీ వాళ్ళు అని చెప్తున్న మాట లోకేష్ అదే అంటున్నాడు, వాళ్ళ భార్య కూడా అదే అంటున్నారు. సత్య సాగొచ్చు ఏముంది? మన దైత్యం బాగున్నాడు సత్య సాగొచ్చు. వాడికి ఆడే చేస్తాడు, వాడికి ఆడ చేస్తే నా కొడుకు వస్తాడు కదా రావడం అనుకుంటాడు. వాడికి ఆడే చేస్తే నా కొడుకు వస్తాడు బాబా అనుకుంటాడు. ఏం లేవాడు చంపేస్తాడు. జైల్లో ఉండి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీని కలిపాడు, చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని చెప్తున్నాడు. ఏం లేదు, ఎవడో చంపుతాడు, ఆడికి ఆడి చచ్చిపోతే నా కొడుకైనా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, ఈ కొమ్మూలం గట్ట అందరినీ బాగు చేస్తాడు, కాపులు గట్ట పోతారు. అంటే పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు ఉన్నారంటావా? పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబు నాయుడు ఎంచుకుంటేనే వీళ్ళు ఉన్న దొంగ వెనకాల వెళ్తున్నాడు. ఈడు దొంగడే, ఈడికి ఓటే, ఈడు దొంగడే, ఈడికి ఓటేరు. వాడు ఒక్కనే రమ్మను ధైర్యంగా, మేము కోపలు ఉన్నాం కదా, వాడు ఒక్కనే వచ్చి నుంచోమను. ఒక్కడే వస్తే ఒకవేళ జగన్ పడగొడతాడా? ఎవడు పడగొడతాడో? వీడికి ఎన్ని ఓట్లు వస్తాయి? సైలెన్స్ చెప్పేసిన వాళ్ళు ఓటేసేస్తారా? మోటార్ సైకిల్ సైలెన్స్ చెప్పేసిన వాళ్ళు ఓటేసేస్తారా? ఒరే నాన్న బండి వేసుకెళ్తా అంటే ఆ 40 మోటార్ సైకిల్ ఇచ్చాం అక్కడ వెంకటేశ్వర గారు 40 ఆడ కోడూరు అంట. తానే మరి అమ్మ కొట్టాడు బాబోయ్ అన్నాడు. యారా అంటే సైలెన్స్ చెప్పేసాడు. సైలెన్స్ ఒకటే ముదాలు వేసుకున్నాడు. ఆ ఎస్ఐ గారు ఉలుతులేదు. ఏముండే బాబా అన్నాడు. పని 1 గంట అయిపోయింది. ఏంటో ఉందండి వాళ్ళ అమ్మ బాబు కొడతారండి బాబు అంటే, ఒరే బాబు నువ్వు నాకు తెలుసురా, ఎందుకురా ఈ కుర్రలు ఎలా ఉంచకూడదురా బాబా అన్నాడు. వదిలేండి వెళ్ళిపోండి వదిలేసాడు. కుర్రోళ్ళు ఓట్లన్నీ మాకేం చెప్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు? వాళ్ళు కూడా ఏడు ఏంటి ఇంటికి ఏ కుర్రోడు వేస్తాడో? ఏ కుర్రోడు ఇవాళ ఊరిలో బియ్యం వేద్దామని ఎప్పుడు ఇచ్చాడా? లేదు. ఇవాళ మందు కోసం వేస్తున్నారు ఎదవలు అంతే. పెన్షన్ ఇచ్చారా? లేదు. ఇవాళ ఎవరు ఇస్తున్నాడో? హాస్పిటల్ గొడవ ఏంటి? ఏమవుతుంది? మరి ఎన్ని మంచి చేసినా కూడా ఎందుకు అసలు తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ జగన్ ని? ఎవడో ఎందుకు తిడుతున్నాడు? ఆగి తగలక ఓటు తగిలిందనుకో, నాయన చేదనుకో 2 పేకూడదు. ఎంతో పీకామంటే నేను పెద్దోడిని, నాకు అంతా మంచి నా కొడుకుడు, ఆయన కొట్టాననుకో, నేను పెద్దోడు నా బాబు కొట్టేది ఏంటని వీడి కానీ పెద్ద ఆడి కొట్టినా నాకు నేను చిన్నపోతాను. నా బాబు నా కొడుకు నన్ను కొట్టేటండి బాబు అని నేను చిన్నపోతాను కదా. వీడిలో కొడుతుంది ఎవరన్నా అది ఎద్దు పళ్ళు మన ఓడ కొట్టద్దు, ఆడ ఓడ కొడతాం.
పైన ఉన్నవాడు ఓటు కొడతాను నేను. అది ఈసారి ఇంట్లోనే ఉంటాడు 24 ఓట్లు అయిపోయిన తర్వాత అని చెప్తున్నాడు. మరి ఎవడ జగన్ ఇంట్లోనే ఉంటారంటే ఓడిపోయి. ఓడిపోయా అస్సలు ఎవడ పిచ్చకాళ్ళ కనవద్దు. మీరు ఏం అనుకుంటున్నారో ఎవడు ఏం చెప్పినా కానీ మీరు ఆడికి 20 సంవత్సరాల దాకా ఆడికి ఛాన్స్ ఉంది. చెప్పు 20 సంవత్సరాల దాకా మీకు కూడా ఎవడో లేదు.